సంగీత సాహిత్యాలకు పెద్దపీట వేయడంలో తమిళనాడుకు సాటి ఎవరు రారు. రాజకీయాలు ఎన్నున్నా సంగీత సాహిత్య అంశాలకు తమిళులు పెద్దపీట వేస్తారు. ఇందులో భాగంగానే మాస్ట్రో ఇళయరాజాకు తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సత్కార సభలో రజనీకాంత్, కమల్ హాసన్ ఉద్వేగానికి లోనయ్యారు. యాభై ఏళ్ల సంగీత ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న మాస్ట్రో ఇళయరాజాకు తమిళనాడు ప్రభుత్వం సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. చెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, రజనీకాంత్, కమల్ హాసన్ సహా అన్ని రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ఇళయరాజాతో తన అనుబంధం గురించి రజనీకాంత్ ఉద్వేగంగా మాట్లాడారు. పురాణాలు, ఇతిహాసాల్లోనే అద్భుతమైన మనుషులు ఉంటారని చదివానని, కానీ నిజ జీవితంలో తాను చూసిన అద్భుత మనిషి ఇళయరాజా అని కొనియాడారు. ఇదే సమయంలో ఇళయరాజాపై కొన్ని చెలుకులు కూడా విసిరారు. అందరూ నటులకు అదే సంగీతం అందించాలని ఇళయరాజా చెబుతూ ఉంటారని, కానీ కమల్ హాసన్ కు మాత్రమే ఉత్తమ పాటలు ఇచ్చారని, ఈ మాట తాను ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలోనే చెబుతున్నానంటూ రజనీ చెలోక్తి విసిరారు. கமல், ரஜினிகாந்த், விஜயகாந்த், ராமராஜன், முரளி, மோகன் எல்லாருக்கும் ஒரே டைம்ல மியூசிக் போட்டு கொடுக்குறாரு. பட் எல்லாருக்கும் ஒரே மாதிரி தான் பண்றேன் சொல்லாது உண்மை இல்லை. கமல்ஹாசன் மட்டும் கொஞ்சம் எக்ஸ்ட்ரா, அது ஆல்ரெடி சொல்லியிருக்கேன். நான் அந்த சிஎம் முன்னாலே அதை நான் பதிவு பண்றேன். கமலுக்கு தான் அவர் கொஞ்சம் ரொம்ப జాస్తి. ఇది ఒన్ను இல்லைங்க. ఇళయరాజాకు పొగరని కొందరు అంటూ ఉంటారని, కానీ ఆయన అందుకు అర్హుడని అన్నారు. ఇళయరాజా ఆటోబయోగ్రఫీ గురించి ఎదురు చూస్తున్నానని, తనకు అవకాశం ఇవ్వకపోతే తానే రాస్తానని రజనీకాంత్ అన్నారు. ఇదే కార్యక్రమంలో ఇళయరాజా తనకు అన్నలాంటి వాడంటూ కమల్ హాసన్ ఓ పాట పాడారు. உலகுக்கொரு நன்றி, நம்மை சேர்த்த இயலுக்கும் நன்றி, மாறாத ரசிகன் சொல்லும் நன்றி நன்றி, மனங்கொண்ட உறவு சொல்லும் நன்றி நன்றி, உயிரே வாழ், இசையே வாழ், தமிழே. ఇళయరాజా సంగీతం ఎల్లలు లేదని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రస్తుతించారు. ఇళయరాజా పేరిట ప్రతి ఏటా తమిళనాడు ప్రభుత్వం తరఫున సంగీత అవార్డులు అందిస్తామని ప్రకటించారు. అంతేకాదు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. இனி ஆண்டுதோறும் இசைஞான இளையராஜா பேரில் விருது வழங்கப்படும் மகிழ்ச்சியோடு அறிவிக்கிறேன். நமது இளையராஜாவின் சாதனைகளுக்கு எந்த மகுடம் சூட்டினாலும் அது சாதாரணம் தான். அப்படிப்பட்ட மேதைக்கு ఇండియావిన్ ఉయரிய విరుదాన భారత రత్న విరుదు వழங்கப்பட வேண்டும் என்ற ఆవలై. ఈ కార్యక్రమం మొదలయ్యే ముందు తమిళ గొప్పదనంపై గాయకులతో కలిసి ఇళయరాజా, కమల్ హాసన్ స్వరం కలిపారు. ఈ సమయంలో స్టాలిన్ కాస్తంత భావోద్వేగానికి లోనయ్యారు.